ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బంగారం లాంటి నా బిడ్డ శీలాన్ని శంకించాడా నీచుడు? ఏం జరిగినా అది నా మంచికే అయింది. ఎగిరి గంతులేయాల్సినోడు అనుమానించాడంటే ఆలోచించాల్సిందే. బసవా, ఈ విషయం తెలిసిన వెంటనే నువ్వు చెయ్యాల్సింది వెంటనే ఇక్కడికి తీసుకురావడం కాదురా, వాడింటికే తీసుకెళ్లి వాడిని కడగాల్సింది కడిగేసి ఆ కుటుంబానికి బుద్ధి చెప్పి రావాల్సింది. సర్లే, అది వదిలే. అసలేం జరిగింది? ఈ తులసి చెప్పిన మాటలు నమ్మి ఈ ఇంటిని ఇంతమంది ప్రేమను కాదనుకొని ఆ వెధవ కోసం వెళ్తే నా కూతుర్ని పట్టుకొని ఎవడితో తిరిగావో ఏం చేశావో అంటూ వాడి లో క్లాస్ బుద్ధి చూపించాడమ్మా. ఆ అవమానం తట్టుకోలేక, తిరిగి ఇంటికి రావడానికి ఆత్మాభిమానం చంపుకోలేక తనే వెళ్ళి ఆత్మహత్య చేసుకోపోయిందమ్మా. కీర్తి, ఎందుకమ్మా నువ్విలాంటి అఘాయిత్యం చేసుకోవడానిక నిన్నింత అల్లారు ముద్దుగా పెంచుకుంది? నేను మొదట్నుంచి మొత్తుకుంటా ఉంది ఇందుకే తల్లి. వాడి గురించి వాడి కుటుంబం గురించి తెలుసు కాబట్టే వాడు నీకు సరైనోడు కాదు అని చెప్పానమ్మా. నేనెన్నిసార్లు చెప్పినా నా మాటలు నీకెక్కలేదు. పోన్లే, ఇప్పటికైనా వాడి నిజస్వరూపం తెలిసింది కదా. కీర్తి, నువ్వేం బాధపడకు. నీకు ఈ నాయనమ్ముంది కదా, ఊరుకోమ్మా. అమ్మా, నేనే గనక అప్రమత్తంగా ఉండుండకపోతే ఇవాళ నా కూతురు శవాన్ని మోసుకొని ఈ ఇంటికి రావాల్సి వచ్చేదమ్మా. దీనంతటికీ కారణం ఈ తులసమ్మా. లేనిపోని ఆశలు కల్పించి నువ్వు ఆ ఇంటికి పంపించడం వల్ల కీర్తి ప్రాణాల మీదకొచ్చింది ఈరోజు. లేదు మామయ్య, మీరు అబద్ధం చెప్తున్నారు. నోర్మోయ్, వింటున్నాం కదా అని నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుకు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం నా కొడుకేంటి? నేను ఆ ఉద్దేశంతో అనలేదు బామ్మ. మా అన్నయ్య ఎప్పటికీ అలా చెయ్యడు. తనకి వదినంటే ప్రాణం. అయితే ఆ ప్రాణాన్ని అడుగు చెప్తుంది. అమ్మ కీర్తి, నేను మాట్లాడుతుంటే తనకు అబద్ధంలా ఉంది. నువ్వైనా తనకు అర్థమయ్యేలా చెప్పమ్మా. చెప్తుంది నిజమే.